1%. సో 99% మొత్తము మిషన్లతోటి చేసే వర్క్. సో రావడం బావి ఏందో అసలు లోపలికి వెళ్ళాలంటే భయం ఉంది. వాళ్ళది అయితే నేను కొన్ని ఇండ్లు చూసిన లోపలికి వెళ్ళి. సో ప్రతి ఒక్కరికి అయితే లగ్జరీ. అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ యూకే వ్లాగ్స్. సో ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తున్నట్లయితే నా పేరు రఘు. నేను లైఫ్ ఎక్స్పీరియన్స్ గురించి, ఇంకా యూకే లైఫ్ స్టైల్ గురించి, ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఈరోజు అయితే మండే. సో ఇక్కడైతే బ్యాంక్ హాలిడే, సమ్మర్ బ్యాంక్ హాలిడే. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 12 అవుతుంది. మంచి వెదర్ అయితే చాలా బాగుంది. సమ్మర్ కాబట్టి టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 18 degrees to 20 degrees టెంపరేచర్ ఉంది. సో మంచి సన్నీగా ఉంది. సో ఈరోజు అయితే వీడియో నేను యూకేలో అగ్రికల్చర్ ల్యాండ్స్, యూకేలో అగ్రికల్చర్ ఫార్మింగ్ గురించి చూపించడానికి అయితే బయటకు వచ్చిన నేను. సో ఇక్కడ కనిపిస్తున్న ఇదంతా ల్యాండ్, అగ్రికల్చర్ ల్యాండ్. సో యూకేలో ఫార్మింగ్ ఎట్లా చేస్తారు, సో అగ్రికల్చర్ ఎలా ఉంటుంది, ఏ క్రాప్ పండిస్తారు ఇక్కడ అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తున్నా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, లెట్స్ గో. దానికి నేను ఉంటున్న విలేజ్ నుంచి అయితే ఇక్కడ కంప్లీట్గా అన్ని అగ్రికల్చర్ ఫార్మింగ్స్ ఉన్నాయి. ప్రతి ఫార్మింగ్ ల్యాండ్లో చిన్న చిన్న వాళ్ళ ఫామ్ హౌసెస్ ఉన్నాయి. కొందరు ఆల్రెడీ ఇక్కడ లోపలికి వెళ్ళి ట్రై చేసినాం. సో పర్మిషన్ ఇస్తే షూట్ చేసి వాళ్ళతో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని అసలు ఇక్కడ వ్యవసాయం ఎట్లా ఉంటుంది, ఏమేమి పండిస్తారు అని చూపించడానికి అయితే. సో చాలా వరకు ఒక హాఫ్ అన్ అవర్ ట్రావెల్ చేసి ఇక్కడ ఫ్రీగా అనిపించింది. సో ఇక్కడైతే ఆగి, ఇక్కడైతే ఎవ్వరు లేరు మరి. కొంచెం ముందు అక్కడ ఫార్మింగ్ హౌసెస్ ఉన్నాయి చివర్లో. ఇదంతా ఫార్మింగ్ ల్యాండ్. సో ఇదంతా ఫార్మింగ్ ల్యాండ్. సో చూద్దాం అసలు ఇక్కడ ఫార్మింగ్ ఏదైనా చూపించడానికి అయితే వీలవుతుందో చూపించడానికి అయితే ట్రై చేస్తా. ఎవరైనా ఉంటే వాళ్ళని పర్మిషన్ తీసుకొని. అసలు మనం మెయింటైన్ చేసే ఫార్మింగ్ ల్యాండ్కి, వీళ్ళు మెయింటైన్ చేసే ఫార్మింగ్ ల్యాండ్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇవి అసలు ఫార్మింగ్ ల్యాండ్ లెక్కనే లేవు. ఎటు చూసినా ఫుల్ గ్రీనరీ. అదే వీళ్ళు మెయిన్గా పండించే క్రాప్ ఏంటంటే, ఇప్పుడు ఈ ఏరియా అంతా వీట్ పండిస్తారంట. వీట్, బార్లీ, ఇంకా ఆయిల్, రిఫైన్ ఆయిల్కి సంబంధించిన సీడ్స్ ఉంటాయంట. అది ఎల్లో తోటలన్నీ ఇక్కడ లోపల ఉన్నాయి. ప్రతి ఒక్క ల్యాండ్కి సపరేట్ వాళ్ళ ఫామ్ హౌసెస్ ఉన్నాయి, సెక్యూర్గా ఉన్నాయి. లోపలికి కొందరు ప్రైవేట్ ప్రాపర్టీస్ కాబట్టి కొందరు లోపలికి అలౌ చేస్తున్నారు, అంటే మ్యాక్సిమం వరకు అలౌ చేయట్లేదు. సో ఇక్కడ ఎంటీ స్పేస్ ఉంది కాబట్టి నేనైతే ఇక్కడ ఉండి చూపించడానికి ట్రై చేస్తున్నా. లోపలికి వెళ్ళాలంటే వాళ్ళు కొందరు మంది లేనట్టున్నారు. సో వీలైతే ట్రై చేస్తా, లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి డైరెక్ట్ క్రాప్ అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తా. ఇప్పుడు మీకు కనిపించేది ఇది. ఇప్పుడు ఇదంతా ఇక్కడ కనిపించేది, ఇదంతా కనిపించేది ఇది వీట్ బార్లీ అంటది. బార్లీ క్రాప్ అంట ఇది. ఇంకా పంట అంతా చేతికి రావడానికి ఆల్మోస్ట్ ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ మధ్య అది హార్వెస్టింగ్ చేస్తారంట దాన్ని. సో అసలు ఈ పంట పొలాలు లేకనే అనిపిస్తలేవు. ఏదో అంటే వీళ్ళు మెయింటైన్ చేసే విధానం కూడా అంత బాగుంటుంది. ఏదో మన ఊర్లో ఉండే బావి లెక్క ఉంది ఇది. బావి ఏందో అసలు లోపలికి వెళ్ళాలంటే భయం ఉంది. సో ఇది వీట్ అంటే మొక్కజొన్న చేనులా కనిపిస్తుంది, బట్ మొక్కజొన్న చేను కాదు ఇది. వీట్ ఆర్ బార్లీ, మనకు కూడా అంత క్లారిటీ తెలియదు వీటో బార్లీయో. సో ఈ ల్యాండ్కి సంబంధించిన ఫామ్ హౌసెస్ ఉన్నాయి వాళ్ళకి. ఫామ్ హౌసెస్, ప్రాసెసింగ్ యూనిట్లు అక్కడ దూరంలో. ఇక్కడ అంతా ఫామ్ హౌస్, ప్రాసెసింగ్ యూనిట్, కటింగ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఇవన్నీ. సో ఇది మెయిన్ క్రాపింగ్. సో మనుషులు అయితే పనిచేసే సిచ్యువేషన్ అయితే లేదు అసలు. మనుషులు ఎవ్వడు ఇక్కడ లోపల దిగి మనుషులు అయితే పనిచేయరు. అన్ని మిషన్స్ తోటి ఈ పంట వేయడం నుంచి, కట్టింగ్ నుంచి, ప్రాసెసింగ్ అంతా మిషన్లతోటి. ఆగస్టులో ఒక పంట చేతికి వస్తే పెద్ద మిషన్లు ఉంటాయి. ఆ మిషన్లతోటి కట్ చేసేసుకొని తీసుకొని వెళ్ళిపోతారు. ఇవి మిషన్లో పనిచేయడానికి
వీలయ్యేటట్టుగానే ఉంటాయి. ఇక్కడ చూస్తారు కదా, ఈడ ఒక పెద్ద బావి ఉంది. బావి ఎటు చూసిన గ్రీనరీ. ఇక్కడ చూడండి, కంప్లీట్గా ఇది కూడా సేఫ్ వీట్. చూడండి యూకేలో పంట పొలాలు ఎట్లా ఉన్నాయి. ఈ పంట పొలాల్లో అసలు ఒక్క మనిషి కూడా కనిపిస్తలేడు ఇక్కడ. కానీ పంటలు వేస్తారు, మిషన్లతో వేస్తారు, వెళ్ళిపోతారు. మళ్ళీ క్రాపింగ్ వచ్చే టైంకి ఆ మిషన్ వచ్చి కోసుకొని వెళ్ళిపోతాయి. సో ఇవంతా ఇప్పుడు అంతా కనిపించేది అంతా వీట్. ఇది క్లారిటీ తెలియదు వీటా బార్లీ అనేది. సో ఇది కనిపించడానికి అయితే ఇది ఇక్కడ ఒకరి ఫార్మింగ్, ఇది ఇటు సైడ్ ఇంకొకరు ఫార్మింగ్. సేమ్ మనకు గట్లున్నట్టే ఉన్నాయి ఇవి కూడా. బట్ చూడండి ఎంత బాగా మెయింటైన్ చేస్తారు వెహికల్స్ అటు ఇటు పోవడానికి. సో ఈ వీళ్ళు చేసిన ఫార్మింగ్లో ఇదేమో కొంచెం పెద్దగా ఉన్నాయి, ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి. ఇక్కడ రూల్ ఏంటంటే ఫార్మింగ్ ల్యాండ్ ఉంటే కంపల్సరీ ఫార్మింగ్ చేయాలి, లేకపోతే వాటిని ప్రాపర్గానే మెయింటైన్ చేయాలి, లేకపోతే అట్లా ఫ్రీగా అయితే వదిలేయడానికి వీలు లేదు. సో అందుకే ఎటు చూసినా యూకేలో ఎటు చూసినా మనకైతే గ్రీన్గా కనిపిస్తుంది. సో ల్యాండ్ క్రాపింగ్ చేస్తే క్రాప్ ఉంటుంది, లేకపోతే నార్మల్ అయితే మంచి పచ్చ గ్రాస్ ఉంటుంది. గ్రాస్ నీట్గా గ్రాస్ తోటి మెయింటైన్ అయితే చేస్తూ ఉంటారు. సో మన ఈ కనుచూపు మేర ఎటు చూసినా, ఈ చుట్టూ కనుచూపు మేర ఎటు చూసినా ఇది సేమ్ ఒకటే పంట ఉంది. ఇంకొక పంట వేరే పంట ఉంది, అది ఎల్లో ఫ్లవర్స్ ఉన్నాయి. ఆయిల్ రిఫైనింగ్ కోసము సీడ్స్ అంటే అవి. ఆ పైన అటు సైడ్ మొత్తం ఏమో అలాంటి పంటలు ఉన్నాయి. ఇక్కడ మాత్రము కొన్ని వందల ఎకరాలు, మన కంటి చూపు మేర ఎంత దూరం ఉంటే అంత దూరం ఇది ఒకటే పంట కనిపిస్తుంది. బట్ మెయింటైన్ చేసే విధానం అయితే చాలా డిఫరెంట్. వీళ్ళు మళ్ళాకి వచ్చి కలుసుకుంటా ఏరుకుంటా మనుషులు చేసే పని 1%. సో 99% మొత్తము మిషన్లతోటి చేసే వర్క్. సో రావడం, పంట వేయడం, పోవాలి, మళ్ళీ వచ్చేసి క్రాపింగ్ రెడీ అయినప్పుడు కట్ చేసుకొని ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్లు ఉంటాయి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సేమ్ పంట పొలంలలో కరెంట్ స్తంభాల కనెక్షన్. సో మన ఊర్లలో పంట పొలాల్లో స్తంభాల కనెక్షన్స్ ఎట్లా ఉంటాయో సేమ్ ఇక్కడ కూడా సేమ్ అలానే కరెంట్ స్తంభాల కనెక్షన్స్ అట్లానే ఉంది. సో డిఫరెంట్గా ఉంటుంది ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ సేమ్ యాజ్ ఈజ్ మన పొలాలలో ఎట్లా ఉన్నాయో అట్లనే ఉన్నాయి ఇక్కడ కూడా. నేచర్ అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ఇక్కడ టెంపరేచర్ కూడా అంత బాగుంది, స్వచ్ఛమైన గాలి. సో వీళ్ళు మెయింటైన్ చేసే విధానం కూడా అట్లా ఉంది. అంటే ఇక్కడ వెదర్ కూడా మన దగ్గర ఉండే ఎండలకి అంత టెంపరేచర్కి పంటలు ఏడుంటాయి, మొత్తం భూమి అంతా మాడిపోతుంది. బట్ ఈడ టెంపరేచర్ ఎప్పుడు నార్మల్గా కూల్గా ఉంటుంది కాబట్టి వర్షాలు రెగ్యులర్గా పడుతూ ఉంటాయి. వీక్లీ ఒకసారైనా వర్షం వస్తూ ఉంటుంది. వాతావరణం కూడా చల్లగా ఉంటుంది. ఇక వింటర్లో ఎప్పుడు ఆల్మోస్ట్ 6 months చల్లగానే ఉంటుంది మంచుకి వాటికి. సో ల్యాండ్ ఎప్పుడు గ్రీన్గానే ఉంటుంది, మంచి గడ్డి పెరుగుతూ ఉంటుంది కాబట్టి మనం ఎటు చూసినా అయితే క్రాపింగ్ అయితే ఇవే ఉంటాయి. ఈ వీట్, గోధుమలు, ఇవి బార్లీ అంట. క్రాప్ లేకపోయినా కూడా పచ్చగానే కనిపిస్తుంది, ఎందుకంటే వాతావరణం ఎఫెక్ట్ అట్లా, అంత వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి. అంటే గుంతలు కూడా ఉన్నాయి. ల్యాండ్ చూడండి, ల్యాండ్ నల్లరేగడి. సో అంతా నల్లరేగడి. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ పంట పేరు ఆయిల్ సీడ్ రేప్ అంటారంట దీన్ని. సో ఈ ఆయిల్ సీడ్ రేపు ఈ ఏరియాలో వీటితో పాటు ఈ ఆయిల్ సీడ్ రేప్ అయితే బాగా పండిస్తున్నారు. ఒక ఏరియా అంతా వీటి కనిపిస్తుంది, క్రాప్ కనిపిస్తుంది. ఇంకా ఏరియాలో మొత్తం అయితే ఈ ఆయిల్ సీడ్ రేప్ పంట అయితే బాగా కనిపిస్తుంది. సో ఈ పంట నుంచి అయితే వెజిటేబుల్ ఆయిల్ అయితే తీస్తారంట. వెజిటేబుల్ ఆయిల్ మన వంట నూనె కోసం యూజ్ చేసేది, ఇంకా ఎనిమల్ ఫీడింగ్ కోసము, ఇంకా బయోడీజిల్ కూడా ఈ పంట నుంచి తీస్తారంట. ఎంత ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉందంటే నడుస్తుంటే. పిచ్చుకల సౌండ్, స్వచ్ఛమైన గాలి, అస్సలు జీరో పొల్యూషన్, అంత సూపర్గా ఉంది నేచర్ అయితే.
చాలా బాగా అనిపిస్తుంది. సౌత్ సైడ్ వెళ్తే ఎక్కువ పొటాటో ఫార్మింగ్ అనిపిస్తుంటాయంట. ఆలుగడ్డలు, ఉల్లిగడ్డ వేసేవాళ్ళు. సో ఇక్కడ ఈ ఫార్మింగ్ ల్యాండ్ చేసే వాళ్ళది అయితే నేను కొన్ని ఇండ్లు చూసిన లోపలికి వెళ్ళి. సో ప్రతి ఒక్కరికైతే లగ్జరీ కార్లు, వాళ్ళ ఇండ్లు కానీ, సో నార్మల్గా జాబులు చేసే వాళ్ళది ఏమో చిన్న చిన్న ఇండ్లు, వీళ్ళ ఇండ్లు చాలా పెద్దగా టాప్ కార్స్, లగ్జరీ స్పోర్ట్స్ కార్స్ ఉన్నాయి. వాళ్ళ ఇండ్ల వాతావరణం చూస్తే అసలు షాక్ అయిపోయినా నేను. సో వాళ్ళ లివింగ్ లైఫ్ స్టైల్ చూస్తే. సో వీళ్ళు ఫార్మింగ్ చేసేవాళ్ళు ఇక్కడ రిచ్ బిలీనియర్స్ వీళ్ళు ఫార్మింగ్ చేసేవాళ్ళు. సో మన దగ్గర ఫార్మింగ్ చేసే వాళ్ళ బతుకులు అట్లనే ఉన్నాయి. ఇంకా రోజు బతుకు కోసం కష్టపడాల్సి వస్తుంది. వీళ్ళు ఫార్మింగ్ చేసేవాళ్ళు అసలు బిలీనియర్స్. ఎంత రిచ్గా బతుకుతున్నారంటే వాళ్ళు ఒక్కొక్క ఇంట్లో 3-4 కార్లు, అవి కూడా టాప్ కార్లు, అంటే స్పోర్ట్స్ వెహికల్స్. కార్లు ఒకటి కాదు, 3-4 ఉన్నాయి కార్లు. అట్లా ఉన్నాయి వాళ్ళ ఇండ్లు చూస్తే పిచ్చోని అయిపోయినా నేను. ఇవన్నీ ప్రైవేట్ కాబట్టి మనం అన్నీ షూట్ చేయకూడదు. సో జస్ట్ ఇది ఓపెన్ ప్లేస్ కాబట్టి మీ అందరికీ అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తున్నా. జస్ట్ ఓవరాల్గా ఇక్కడ ల్యాండ్స్ ఎట్లా ఉంటాయి అనేది. సో అక్కడ నుంచి కొద్ది దూరం నడుచుకుంటూ వస్తే ఇక్కడ పొలం అయితే రెడీ చేసి పెట్టిరు, ఖాళీగా ఉంది. పొలం అయితే రెడీగా ఉంది, ఏదో పంట వేయడానికి అయితే పెట్టిరు. నార్మల్గా ఇక్కడ నుంచి అంతా గోధుమలు వేస్తారు, బట్ ఇది ఏదో డిఫరెంట్గా వేసేటట్టున్నారు ఇందులో. సో అందుకే రెడీ చేసి పెట్టిరు దీనికోసము. ల్యాండ్ వచ్చేసి సేమ్ పొలం, నల్లరేగడి ఇది కూడా. ఆల్మోస్ట్ నేనైతే ఇప్పుడు నేను ఇంటికి వచ్చేసిన. సో ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేసి ఇంకా లోపల డీటెయిల్గా వాళ్ళతో మాట్లాడదాం అనుకున్నా, కానీ సో ఫార్మింగ్ హౌస్లో ఇంకా చాలామంది లేకుండా వాళ్ళు ఇంకా కొంతమంది అయితే పర్మిషన్ ఇవ్వట్లేదు, ప్రైవేట్ ల్యాండ్ కాబట్టి. సో ఇప్పటివరకు అయితే షూట్ చేసిన వీడియో అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. ఇంకా నాకు టైం ఉన్నప్పుడైతే డెఫినెట్గా ఇంకా ఎక్కువ అగ్రికల్చర్ గురించి అయితే మోర్ ఇన్ఫర్మేషన్ అయితే షూట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. లోపలికి వెళ్ళి షూట్ చేసే ఛాన్సెస్ ఏమైనా దొరికితే. వీడియో అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. సో వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, జై హింద్.